అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇదొక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఉద్యోగులకి సంబంధించి పీఆర్సీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. రాష్ట్రంలో కొత్త పీఆర్సీ కోసం 51% ఫిట్మెంటు, అదేవిధంగా 33.67% కరువు భత్యంతో కలిపి మొత్తం 2023 జూలై 1 తేదీ నుంచి వర్తించేలా ఈ యొక్క కొత్త పీఆర్సీని సవరణ చేయాలి అని చెప్పి, అమలు చేయాలని చెప్పి టీఎన్జీఓల సంఘం మొత్తానికైతే పీఆర్సీ చైర్మన్ శివశంకర్ని అయితే కలవటం జరిగిందండి. ఇక సిపిఎస్ను కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేయాలని అభ్యర్థించడం జరిగింది. సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ సహా అధ్యక్షులంతా కూడా ఈ విధంగా అయితే శివశంకర్ను సోమవారం అయితే బీఆర్కే భవన్లోని ఆయన కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్సీపై తమ ప్రతిపాదనలు సమర్పించడం అయితే జరిగిందండి. కనిష్ట వేతనము, అదేవిధంగా వారికి ఉన్నటువంటి పెన్షన్ మొత్తాన్ని కూడా గరిష్ట వేతనం 2,99,100గా ఉండాలని, కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా 17,500కి పెంచాలని, గ్రాట్యుటీ 24 లక్షలు, 15 సంవత్సరాల సర్వీసు నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి అడ్వాన్సు 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులను కూడా శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులు చనిపోతే దహన ఖర్చులకి 75,000కి పెంచాలని టీఎన్జీఓలు అయితే ఈ యొక్క పీఆర్సీ చైర్మన్ శివశంకర్కి అయితే ఇవన్నీ కూడా విన్నవించడం అయితే జరిగిందండి. ఆయన సానుకూలంగానే స్పందించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఈ యొక్క పీఆర్సీకి సంబంధించి కీలక సమర్పణ అయితే ఉంటుంది అని చెప్పడం అయితే జరిగిందండి. ఈ యొక్క నివేదిక అయితే ఇంకొక 2 నెలలు అయితే సమయం అయితే ఉంది. ఖచ్చితంగా ఈలోపు అయితే పీఆర్సీకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రానున్నట్టు సమాచారం. మొత్తానికి వీరు చెప్పిన విషయానికి వారు సానుకూలంగానే స్పందించినట్టయితే చూస్తున్నాం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈయన కనుక ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లు 51% ఫిట్మెంట్ అయితే రానుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.